హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే అనదర్ వాట్ ఐ ఎట్ ఇన్ ఎ డే సిరీస్ అండ్ ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనేది అయితే షూట్ చేశాను. అండ్ ఫస్ట్ అయితే నేను మార్నింగ్ ఫ్రెష్ అయ్యి దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నానండి. మొత్తం ఈరోజు అయితే దేవుడిని రీసెట్ చేశాను. సో ఈరోజైతే నేను ఒక ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వడానికి అయితే మేము ముందుకు వచ్చేసాను. అదే హ్యాపీ ప్లానెట్ వాళ్ళది కాపర్ బ్రౌన్స్ లిక్విడ్. అది ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి. సో ఇది నేను పర్సనల్గా కొనుక్కున్నాను. సో హ్యాపీ ప్లానెట్ .com కొనుక్కొని నేను పర్సనల్గా యూస్ చేసింది. అండ్ నాకు ఏమనిపించింది ప్రోడక్ట్ వల్ల ఇది వర్తా కాదా అనేది నేను మాతో షేర్ చేసుకోవాలనుకుని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఇదేంటంటే మంచిగా లిక్విడ్ వేసాను, మంచిగా లోపల ఇన్ అండ్ అవుట్ రబ్ చేశాను, వాష్ చేశాను, మంచి షైనింగ్గా కూడా వచ్చాయి. ఆ క్లిప్ నేను ఇక్కడ యాడ్ కూడా చేస్తాను చూడండి. బట్ నేను ఇదేం ఫస్ట్ టైం కాదండి నేను హ్యాపీ ప్లానెట్ వాళ్ళ ప్రోడక్ట్తో తీయడం. ఇది అప్పుడే సెకండ్ టైమ్. అది ఏంటంటే 10 to 15 మినిట్స్ అయితే మంచి షైనీగా ఉంటాయి. దాని తర్వాత ఆ షైనింగ్ అనేది ఒక్కొక్కగా డిక్రీజ్ అయిపోతూ వస్తుంది. నాకైతే ఇది ఇన్స్టెంట్గా అయితే వర్త్, బట్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. మనకి పీతాంబరి అవి ఇచ్చేవి అట్లీస్ట్ 1 వీక్ అయినా ఉంటాయి, బట్ ఇది ఎందుకు. సో ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, ఇస్తా. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే నేను పెసరట్టు చేశానండి. ఈరోజు మా అమ్మ అండ్ పిన్ని మా ఇంటికి వచ్చారు, మా అబ్బాయి బర్త్డే స్పెషల్. సో పెసరట్టు అయితే వేసాను. ఇదైతే ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి. 1 గ్లాస్ ఆఫ్ పెసలకి 1 గ్లాస్ ఆఫ్ బియ్యం వేసి ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. తర్వాత గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి పెసరట్టు అయితే నీట్గా బ్యాటర్ని అయితే స్ప్రెడ్ చేసుకుని అందులో ఆనియన్ క్యారెట్ వేసి మంచిగా 2 సైడ్స్ రోస్ట్ చేసుకుని విత్ పీనట్ చట్నీ తిన్నాము. సో పీనట్ చట్నీ అనేది అయితే చాలా మంచి ప్రోటీన్ అందిస్తుంది కాబట్టి సో విత్ పీనట్ చట్నీతో సర్వ్ చేశాను. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఎవరైనా మా గోదావరి సైడ్ ఎవరైనా ఇంటికి గెస్ట్స్ వస్తే ఫస్ట్ చేసేది పెసరట్టే, ఎందుకంటే టిఫిన్స్లో కింగ్ పెసరట్టే కాబట్టి సో మేము కూడా అది ప్రిఫర్ చేసాం. సో పెసరట్టు అయితే చేసేసానండి. సో చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి. అండ్ అమ్మ పిన్ని ఊరికే వస్తారా అండి? కూతురింటికి వచ్చినప్పుడు ఆ మాత్రం తేకపోతే ఎలా? సో ఏమేమి తెచ్చారో చూపించేస్తాను, చూసేసేయండి. సో ఫస్ట్ అయితే కొబ్బరికాయలండి. ఇవైతే మా అమ్మమ్మ వాళ్ళ తోటలో ఆర్గానిక్గా పెంచిన కొబ్బరి చెట్ల నుంచి తీసిన కొబ్బరికాయలు. అండ్ ఇవైతే మా మావయ్య దింపు తీయించి అండ్ ఒలిచి పంపించాడు. సో దీని తర్వాత ఇదైతే చింతకాయ పచ్చడి, పోపు వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ కరివేపాకు చెట్టు నుంచి కోసి తీసుకొచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి ఉసిరికాయ అండి. ఇది నిమ్మకాయ, ఇదైతే ఉసిరికాయ. అండ్ దీని తర్వాత చూపించే పికిల్ అయితే నిమ్మకాయ పికిల్. వీటిని అన్నింటికి కూడా పోపు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పోపు వేద్దామని చెప్పి ఇదైతే గోరింటాకు అనమాట. రేపైతే నా చేతులకి బుజ్జి చేతులకి గోరింటాకు పెట్టుకొని మీకైతే వీడియోలో కనిపిస్తాను. సో గోరింటాకు. అండ్ ఫైనల్గా సమ్మర్ ఐటమ్స్ కందిపొడి మా డాడీ చేశాడు. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఇదైతే మాగాయి. సో ఈ రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తా అండి. ఇది సమ్మర్ స్పెషల్ ఆవకాయ మా నాన్నే పెట్టాడండి ఇవన్నీ కూడా. సో ఇదైతే జంతికలు చేయడానికి మా పిండి పట్టించుకొని మరీ తీసుకొచ్చింది. సో జంతికలు అయితే చేస్తుంది, ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ అయితే డీమార్ట్కి వెళ్ళాము. కొన్ని గ్రాసరీస్ కావాలి అంటే డీమార్ట్కి అయితే వెళ్ళాము. బట్ డీమార్ట్లో వ్లాగ్ అంటే వీడియోస్ అండ్ ఫొటోస్ రిస్ట్రిక్ట్ చేశారు. సో అందుకనైతే నేను పెద్దగా క్లిప్స్ ఏమీ తీయలేదు. అండ్ డీమార్ట్కి వెళ్ళి కావాల్సిన గ్రోసరీస్ అండ్ అక్కర్లేనివి కావాల్సినవి అన్నీ కొనేసుకుని మంచిగా ఎంజాయ్ చేసి కాళ్ళు నొప్పులు వచ్చే వరకు తిరిగేసి అన్నీ మనకు అక్కర్లేకపోయినా సరే మొత్తం అన్నీ అయితే తిరిగేసానండి అని. సో అన్నీ అయితే తీసేసుకున్నాము.
ఇదంతా తీసుకుని ఆ బిల్డింగ్ వైపించి మళ్ళీ ట్రాలీ సరుకుతో తోసుకొచ్చేసరికి అయితే నాకైతే తల ప్రాణం తోకొచ్చిందనమాట లిటరల్గా. లాస్ట్లో అయితే ఇంక అలసిపోయి లెమన్ సోడా అయితే తాగాము. నైట్కి అయితే చపాతీ చేశానండి విత్ ఆలూ కర్రీ. ఆలూ కర్రీ అనేది నేను క్లిప్ అనేది అయితే తీయలేదు. సో సారీ. అండ్ చపాతీ చేశాను. నైట్ అయితే బాదం నానబెట్టేసి ఇంకా రెసిపీ కావాలంటే చపాతీ అనేది అయితే చాలా మంచిగా ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. అండ్ నైట్కి ఇంకా రేపు మార్నింగ్కి అయితే బాదం కూడా చేసేసాను. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఎవరైనా ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుడ్ నైట్.